వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు, సభలో ఉన్న కామ్రేడ్స్, మిత్రులారా, మొట్టమొదట గుండెకోట్ అమరవీరులకు 28 మంది అమరవీరులు, పోలీసులు ప్రకటించినది 27 మంది, పార్టీ తాను స్వాధీనం చేసుకున్న మరొక అమరవీరుడి మృతదేహంతో సహా 28 మంది మృతవీరుల పేర్లు ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, తెలంగాణకు చెందిన 2, ఛత్తీస్గఢ్లోని వేరువేరు జిల్లాలకు చెందిన 23 మంది. గుండెకోట్ అమరవీరులు నిజానికి గుండెకోట్ మారణకాండ వంటిది మొదటిది కాదు, చివరిది కాబోదు. కానీ గుండెకోట్ మారణకాండ దేశవ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగానూ ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నది. మళ్ళీ ఒకసారి ప్రపంచమంతా, దేశమంతా ఈ అమరవీరుల వైపు చూస్తూ ఉన్నది. ఈ అమరవీరులు ఎందుకోసం పోరాడారు, ఎట్లా పోరాడారు, మీరు ఆ వివరాలు పొద్దున్నుంచి వింటున్నారు కాబట్టి మళ్ళీ చెప్పదలుచుకోలేదు. 35 మంది చుట్టూ 20,000 మంది బలగాలను 60 గంటల పాటు నిలువరించి పోరాడి ఒరిగిపోయారు. ఆ మృతవీరుల సంస్మరణలో ఇవాళ మనం మళ్ళీ ఒకసారి శాంతి చర్చల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మొట్టమొదట గుండెకోట్ అమరవీరులకు హృదయపూర్వకమైన నివాళి అర్పిస్తూ, నన్ను మాట్లాడమని అడిగిన విషయం 2004 చర్చలు, ఇవాల్టి సందర్భం, పోలికలు, తేడాలు అని. నిజానికి 2004 చర్చల గురించి ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవి జరిగాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. 2 రాష్ట్రాల్లోనూ ఆలోచనాపరులు ఒక రకంగా ఆ చర్చల గురించి మరిచిపోయిన సందర్భం ఒకటి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 20 ఏళ్ల తర్వాత మళ్ళీ చర్చల వాతావరణము, చర్చల గురించిన చర్చలు, ఆలోచనలు సాగుతున్నాయి. కాబట్టి 2004 చర్చలను ఎట్లా అర్థం చేసుకోవాలి, 2004 చర్చల్లో ఏం జరిగింది అని మళ్ళీ అంతా పునరాలోచనలో పడి ఉన్నారు. ఈ పునరాలోచనలో 2004 చర్చలకు ఇవాల్టి చర్చల ప్రస్తావనకు ఏమైనా పోలికలు, తేడాలు ఉన్నాయా అని ప్రధానంగా నేను మాట్లాడవలసి ఉంది. కానీ పోలికలు, తేడాలు చెప్పడానికి కూడా ముందు అసలు 2004లో ఏం జరిగింది, లేదా విప్లవోద్యమానికి, ప్రభుత్వానికి, విప్లవోద్యమానికి, పాలక వర్గాలకు చర్చలు అనే సంప్రదాయం, చర్చలు అనే ఒక అంశం ఎప్పటి నుంచి వస్తూ ఉన్నది, ఎట్లా వస్తూ ఉన్నది, ఎందుకు వస్తూ ఉన్నది అర్థం చేసుకుంటే కానీ ఇవాల్టి పోలికలు, తేడాలు అర్థం కావు. అందులోనూ ప్రత్యేకంగా 2004 చర్చలు, ఇప్పుడు చర్చల ప్రస్తావనలో 2004 చర్చల మాట చాలాసార్లు వస్తూ ఉన్నది. చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. 2004 చర్చలను ఎట్లా అర్థం చేసుకోవాలి, చరిత్రలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఆ ఘటనలో పాల్గొన్నందువల్ల లేదా పెద్దవాళ్ళు అయినందువల్ల, మేము మా స్వానుభవంతో చెప్తున్నాము అనే ఒక మాట వల్ల చరిత్రను వాళ్ళు తిరగరాసింది కూడా సరైన చరిత్రగా కనబడుతుంది. వాళ్ళు చెప్పే అబద్ధాలే నిజాలుగా కూడా కనబడతాయి. వాళ్ళు చెప్పే అర్ధ సత్యాలే సత్యాలుగా కూడా కనబడతాయి. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నాయకులుగా ఉన్నారు కదా, పెద్దలు కదా, వాళ్ళ స్వానుభవం చెప్తున్నారు కదా అనిపిస్తుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, స్థలాలు మారుతున్న కొద్దీ, మనుషులు మారుతున్న కొద్దీ ఇవాల్టి అభిప్రాయాల నుంచి నిన్నను చూసే ఒక తత్వం వస్తుంది. నిన్నను నిన్నలాగా చూడడం కాదు, నిన్న ఏం జరిగిందో చూడడం కాదు, నిన్న ఏం జరిగిందో చెప్పడం కాదు, ఇవాళ అది ఎట్లా జరిగితే బాగుండునని నేను అనుకుంటున్నానో అట్లా చెప్పడం జరుగుతుంది. కనుక 2004 చర్చల గురించి ఇవాళ వస్తున్న చాలా భిన్నాభిప్రాయాలు. ఒకరు అది 6 నెలల నాటకం అన్నారు. 2004 చర్చలు, ఒక విప్లవోద్యమ పార్టీ, 2 విప్లవోద్యమ పార్టీలు 6 నెలలు 8 నెలలు కసరత్తు చేసి 8 నెలల చర్చోపచర్చలు జరిగి సంప్రదింపులు జరిగి చిట్ట చివరికి
హైదరాబాదుకు వచ్చి 5 రోజుల పాటు కూర్చొని చర్చలు చేసి ఆ తర్వాత రెండో దశ చర్చలు జరగవలసి ఉండి ఇంత విస్తారమైన చర్చ ఉంది. దాన్నంతా 6 నెలల నాటకం అని అంటున్నారు ఒకరు. మరొకరు అసలు పార్టీ ఎప్పుడు చర్చల గురించి పట్టించుకోనే లేదు, 95, 96 నుంచి చర్చలు జరగాలి అనే ప్రస్తావనలు వస్తూ ఉంటే 2002 దాకా పట్టించుకోనే లేదు. అప్పుడు కూడా ప్రజాస్వామికవాదుల ఒత్తిడితో మాత్రమే పట్టించుకుంది. అంటే బయటి వాళ్ళు ప్రభావితం చేసినందువల్ల మాత్రమే చర్చలు జరిగాయి, పార్టీ కోరుకోలేదు అని కూడా అంటూ ఉన్నారు. అసలు చర్చలకు వెళ్ళవలసిందే కాదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. చర్చలకు వెళ్ళి ఉద్యమం నష్టపోయింది. 2004 చర్చలకు రావడం వల్ల చినారుట్ల నుంచి వాళ్ళు బయటకు వచ్చారు రోడ్డు మీదకి కనుక దారి తెలిసింది. అంతకుముందు చినారుట్ల నుంచి లోపలికి పోవడానికి దారి ఉందని తెలియనట్టు. అందువల్లనే ఆనుపానులు కనుక్కున్నారు, అందువల్లనే ఆ తర్వాత కాల్పులు జరిగాయి. కాబట్టి 2004 చర్చలు పార్టీకి నష్టకరంగా మారాయి, ఉద్యమానికి నష్టకరంగా మారాయి, ప్రభుత్వానికి మేలు చేశాయి. అది జరగవలసింది కాదు. నిజానికి 1997లో 98లో 275 మంది ఎన్కౌంటర్లు జరిగాయి. ఇవాళ మనం ఆపరేషన్ కగారులో 130, 140కే చాలా గగ్గోలు పెడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో అత్యంత దుర్మార్గంగా ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు 98లో 275 మంది, 99లో 226 మంది, 2000లో 245 మంది పిట్టల్లాగా కాల్చి చంపిన సందర్భం ఒకటి ఉంది. కనుక కేవలం చర్చల వల్లనే ఎన్కౌంటర్లు పెరిగాయి, చర్చల వల్లనే దాడులు పెరిగాయి, చర్చల వల్లనే నష్టాలు జరిగాయి అనేది ఒక భ్రమ. చాలా వరకు విప్లవ సానుభూతి పరులు కూడా ఈ భ్రమలో పడిపోయారు. 2004 చర్చల వల్లనే ఆనుపానులు తెలుసుకొని వాళ్ళ మీద దాడి చేశారు. ఆనుపానులు తెలుసుకోవడం జరగలేదు. నిజానికి 2004లో చర్చల వల్లనే 6 నెలల పాటు సీజ్ ఫైర్ కాల్పుల విరమణ జరిగి మే 15న కాల్పుల విరమణ జరుపుతాము, మా బలగాలను వెనక్కి రప్పిస్తున్నాము అని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 15న 2004 జూన్ 15న భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పీపుల్స్ వార్, అప్పటికి ఇంకా మావోయిస్ట్ పార్టీ కాలేదు, పీపుల్స్ వార్ కాల్పుల విరమణ ప్రకటించింది. దానికి ప్రతిస్పందనగా జూన్ 16న ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించింది. జూన్ 16 నుంచి 2005 జనవరి 16న పార్టీనే మళ్ళీ ఎన్కౌంటర్లు మొదలుపెట్టారు. కాబట్టి మేము కాల్పుల విరమణ ఉపసంహరించుకుంటున్నాము అనే వరకు 7 నెలల పాటు, 6.5 నెలల పాటు ఎన్కౌంటర్లు జరగలేదు రాష్ట్రంలో. కంటి నిండా నిద్రపోయే పరిస్థితి వచ్చింది అని పత్రికలు రాశాయి. అనేక మంది రాశారు. అటువంటి అంటే చర్చల వల్లనే నష్టం జరిగింది అని ఇప్పుడు చర్చల వల్ల ఏం జరిగింది చర్చిద్దాం, మన దానిలోకి కూడా వద్దాం. కానీ నిజంగా ఇవాళ వస్తున్న అభిప్రాయాలన్నింటినీ ఒకసారి క్రోడీకరించి చూస్తే 2004 చర్చల గురించి చాలా భిన్నాభిప్రాయాలు, చాలా తప్పుడు అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. అసలు 2004 చర్చలు నిజమైన శాంతి కోసం జరగలేదు, అవి నాటకంగా జరిగాయి. ఎవరి ఎజెండా వారికి ఉంది అని కూడా ఒక మిత్రులు, గౌరవనీయ మిత్రులు రాస్తూ ఉన్నారు. ఎవరి ఎజెండా వారికి తప్పకుండా ఉంటుంది. వర్గ పోరాటంలో పాలక వర్గపు ఎజెండా పాలక వర్గానికి ఉంటుంది, పాలిత వర్గపు ఎజెండా పాలిత వర్గానికి ఉంటుంది. ఎజెండా లేకుండా చర్చలు ఏమీ ఉండవు. ఎవరి ఎజెండా పెట్టుకుని చర్చలు జరిపారు కాబట్టి అవి నాటకం అయిపోయాయి అని ఇప్పుడు అంటున్నారు. అందువల్ల ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి చక్రపాణి కొంత చెప్పాడు, కానీ ఇంకా చాలా చెప్పవలసి ఉంది. అంత సమయం ఉన్నదో లేదో తెలియదు. నేను అరగంట మాట్లాడాలి, ఇంకా 2 వక్తలు ఉన్నారు. స్థూలంగానే చర్చలను ఎట్లా అర్థం చేసుకోవాలి అని కాస్త మాట్లాడి ఉపోద్ఘాతం ఇచ్చి ఆ తర్వాత పోలికలు తేడాల దగ్గరికి వస్తాను. నిజానికి చరిత్ర అధ్యయనం చేస్తే 2004 కన్నా చాలా ముందు నుంచే విప్లవోద్యమానికి ప్రభుత్వానికి చర్చలు జరగవలసి ఉంటుందేమో
జరిగే అవసరం ఉంటుందేమో. ఎందువల్లనంటే ప్రపంచవ్యాప్తంగానే పోరాట శక్తులకు ప్రభుత్వాలకు అనేక సార్లు అనేక చోట్ల చర్చలు జరిగాయి. 1948లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైన తర్వాత పోలీస్ యాక్షన్ తర్వాత చర్చలు జరిపితే ఏమైనా పోరాటంలో ఒక వెసులుబాటు వస్తుందేమో అని భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం కూడా భావించింది. ఆ సందర్భంగానే ఏకే గోపాలన్ తదితరులు నెహ్రూ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చర్చిద్దాము, కనీసం ఇప్పటి వరకు సాధించిన విజయాలను, భూస్వాముల మీద పోరాటాలు చేసి ఆక్రమించుకున్న భూములను కౌలుదారులకు, దున్నే రైతులకు ఇద్దాము, అటువంటి ఒక చర్చలు జరుపుదాము అంటే నెహ్రూ ప్రభుత్వం ససేమిరా అంగీకరించలేదు. చర్చలు జరగకుండానే ఆ తర్వాత పోరాటం వినబడం జరిగింది. ఆ తర్వాత 1950లలో 60లలో చాలా వరకు ఈశాన్య జాతుల పోరాటాలు, నాగాలు కావచ్చు, మిజోలు కావచ్చు, మణిపురీలు కావచ్చు, అనేక ప్రాంతాల ప్రజలు సాయుధ పోరాటాలు చేస్తూ ఈ దేశం నుంచి విడిపోతాము, స్వతంత్ర దేశాలుగా మేము 100 ఏళ్లుగా 1000 ఏళ్లుగా స్వతంత్ర దేశాలుగా ఉన్నాము, ఇప్పుడు కూడా స్వతంత్ర జాతులుగా మా జాతి విముక్తి పోరాటాలు చేస్తూ ఉన్నాము, విడిపోతాము కనుక చర్చలు చేస్తామంటే భారత ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం కూడా నాగా విద్రోహులు, మిజా విద్రోహులు అనే మాట వాడుతూనే చర్చలకు దిగి వచ్చింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ పాలనలో, చివరికి వాజ్పేయి పాలనలో, ఇప్పుడు మోడీ పాలనలో కూడా వాళ్ళతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నాగా కోట్ అండ్ కోట్ తీవ్రవాదులతో గత 10 సంవత్సరాలలో 600 రౌండ్ల చర్చలు జరిగాయి. మిజో తీవ్రవాదులు మేము భారతదేశంలో మాట్లాడము, ఒక ఉమ్మడి మాది భారతదేశం అని మేము అనుకోవడమే లేదు, మాదొక దేశం మీదొక దేశం, ఈ 2 దేశాల మధ్య చర్చ జరగాలంటే 3వ దేశంలో జరగాలి అంటే భారత ప్రభుత్వం థాయిలాండ్లో చర్చలు జరపడానికి అంగీకరించింది. కనుక చర్చల సంప్రదాయం ఒకటి ఉంది భారతదేశంలో లేదా ప్రపంచ దేశాలలో. పోరాట శక్తులకు ప్రభుత్వాలకు మధ్య చర్చలు జరిగిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. 1995 ఫిబ్రవరిలో మొదటిసారి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి నల్లా ఆదిరెడ్డిని ఒక పత్రిక ఇంటర్వ్యూ చేస్తూ ప్రభుత్వంతో మీరు ఎప్పుడైనా చర్చలకు సిద్ధపడతారా అని అడిగింది. బహుశా అది మొదటిసారి చర్చల ప్రస్తావన వచ్చింది విప్లవోద్యమానికి సంబంధించి. ఆదిరెడ్డి ప్రభుత్వానికి మాకు చర్చలు ఏమిటి, మేమేమి కోరుతున్నామో, మేము ఎందుకు పోరాటం చేస్తున్నామో బహిరంగంగా ఉన్నాయి, వాటి మీద చర్చ అవసరం లేదు అని అన్నాడు. అక్కడి నుంచి మనం ఎక్కడి దాకా వచ్చామో కూడా ఒక చరిత్ర ఆలోచిద్దాం. 95 ఫిబ్రవరిలో ఈ మాట అన్న తర్వాత 96 జూలైలో అప్పటికి చెంచలగూడ జైల్లో ఉన్న మోడం బాలకృష్ణ, శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్ రెడ్డి టాడా కేసులో ఉన్నారు. ఆ టాడా కేసుకు సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద తీర్పు ఇస్తూ జస్టిస్ ఎంఎన్ రావు గారు ప్రాసిక్యూషన్ ఉద్దేశించి తీర్పులో మాట రాశారు. ప్రాసిక్యూషన్ ఉద్దేశించి వాళ్ళు ఒక సమస్య, నక్సలైట్ ఒక సమస్య అని అనుకొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ అంతకంతకు ఎక్కువగా ప్రజలలో చాలామంది తమ సమస్యలకు వాళ్లే పరిష్కారం అనుకుంటున్నారు. ఇది సమస్యనా పరిష్కారమా తేల్చాలి. సమస్యని మీరు అంటున్నారు, కేసులు పెడుతున్నారు, పరిష్కారం అని ప్రజలు అనుకుంటున్నారు. అందువల్ల ఇద్దరిని, ప్రభుత్వాన్ని నక్సలైట్లను ఒక నెగోషియేటింగ్ టేబుల్, ఒక చర్చల బల్ల దగ్గరికి తెచ్చి వాళ్ళేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు చర్చిస్తే తద్వారా ఒక అర్థవంతమైన శాంతి ఏర్పడుతుంది అని రాశారు. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఎంఎన్ రావు జూలై 1996లో ఇచ్చిన తీర్పు. ఆ తీర్పు నుంచి ఇవాళకి 30 ఏళ్ళు గడిచింది, మనం అది మాట్లాడుకుంటున్నాం. ఆ తీర్పులో ఆయన ఏమన్నాడో దానికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడలేదు. ఆ తీర్పు ఫలితంగా ఎస్ఆర్ శంకరన్ గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, కన్నబిరాన్ గారు, హరగోపాల్ గారు, ఇంకా అనేక మంది, చక్రపాణి 9 మంది అన్నాడు కానీ 13 మంది,
13 మంది పౌర స్పందన వేదిక కమిటీ ఆఫ్ కన్సర్న్ సిటిజన్స్ అని స్థాపించి చర్చల కోసం, ఇప్పుడు ఎట్లాగూ జస్టిస్ ఎంఎన్ రావు గారు చర్చలు జరగాలన్నారు కాబట్టి చర్చలు జరపడానికి మీరు సుముఖంగండి అని పార్టీకి ఉత్తరాలు రాశారు, ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. దానికి ఏమీ జరగలేదు. కానీ 97 రిపబ్లిక్ డే ఉత్సవాలలో అప్పటికి రాష్ట్ర గవర్నర్గా కృష్ణకాంత్ ఉన్నాడు. కృష్ణకాంత్ తన గవర్నర్ ఉపన్యాసంలో ప్రభుత్వానికి నక్సలైట్ పార్టీలకు మధ్య చర్చలు జరిగి ఒక శాంతియుత వాతావరణం ఏర్పడాలి అని తన ఉపన్యాసంలో అన్నాడు. అంటే చర్చల ప్రస్తావన, చర్చల గురించిన కసరత్తు, చర్చల గురించిన ఆలోచన ఇంకా ముందరికి పోతూ వస్తుంది. 1997 ఏప్రిల్లో అప్పటి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభాశంకర్ మిశ్రా 15 మంది హైకోర్టు న్యాయవాదులతో ఒక కమిటీ వేసి, మీరు రాష్ట్రమంతా తిరిగి ఈ నక్సలైట్ ఉద్యమ సమస్య ఏమిటి, ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది, ఒక రిపోర్ట్ ఇవ్వండి అన్నాడు. ఆ రిపోర్ట్ వాళ్ళు వెంటనే 6 నెలలకో 3 నెలలకో ఇచ్చారు. తక్షణమే ఎన్కౌంటర్లు ఆగిపోవాలి, అదే దీనికి పరిష్కారం అని వాళ్ళు అన్నారు. ప్రభుత్వం ఆ రిపోర్టును చెత్తబుట్టలో పడేసింది. ఈలోగా సిసిసి తన పనులు తాను చేస్తూ వస్తుంది. 1998 జనవరిలో అది సిసిసి కమిటీ పక్షాన 3-4 అగ్రనాయకులు, పార్టీ అగ్రనాయకులను కలిశారు. సంతోష్ రెడ్డి, నల్లా ఆదిరెడ్డి, చెరుకూరి రాజకుమార్ ముగ్గురు ఈ పొత్తూరు వెంకటేశ్వరరావు గారితో, కన్నబిరాన్ గారితో, శంకరన్ గారితో కలిపి చర్చలు జరిపారు. నిజానికి ఇప్పుడు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పార్టీ మీద నిషేధం ఉన్నది, పార్టీ గురించి బయట మాట్లాడడానికి వీలు లేదనే పరిస్థితి ఉంది. పార్టీ మీద ఇంతకుముందే చెప్పాను 275 ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ రోజుల్లో సిసిసి నాయకులు వెళ్ళి అజ్ఞాతవాసంలో ఉన్న నాయకులతో కలిసి చర్చల గురించి ఈ ప్రస్తావనలు మేము చేస్తూ ఉన్నాము, మీరేమంటారు అని అడిగి అక్కడితో ఇదేది రహస్యంగా జరిగిపోయింది కూడా కాదు. జనవరిలో వాళ్ళని కలిశారు. వచ్చి ఏప్రిల్లో ప్రభుత్వం దగ్గర స్వయంగా చంద్రబాబు నాయుడు దగ్గర ఇదిగో మేము వాళ్ళతో మాట్లాడడం అంటే అప్పటికే వచ్చున్నది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్. మాట్లాడినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, మాట్లాడినందుకు వాళ్ళ యూఏపీఏ లాంటిది అది. అయినా వాళ్ళు చంద్రబాబు నాయుడు ముందర చెప్పారు, మేము కలిసాం వాళ్ళను, ఈ ప్రతిపాదనలు వాళ్ళ ముందర పెట్టాము, వాళ్ళు ఈ ప్రతిపాదనలు పెట్టారు, మీరేమంటారు అని. వాళ్ళు పెట్టిన ప్రతిపాదనలు, చర్చలకు మేము ఎప్పుడైనా సిద్ధమే, ప్రభుత్వంతో చర్చించడానికి మాకేమీ శశబిషలు లేవు, మేము మా కోసం ఏమీ అడగదలుచుకోలేదు, మేము ప్రజల కోసం అడగదలుచుకున్నాము, కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వంతో ఎప్పుడైనా చర్చలు జరుపుతాము. అయితే చర్చలు జరగడానికి ఒక సానుకూల వాతావరణం అనేది ఉండాలి. సానుకూల వాతావరణం అంటే కాల్పుల విరమణ ప్రకటించాలి. సానుకూల వాతావరణం అంటే మా తలల మీద వెలలున్నాయి, అందువల్ల మేము బయటకు వస్తే మమ్మల్ని ఎవరైనా పట్టుకుంటారు, మమ్మల్ని చంపేస్తారు, వెలలున్నాయి. సరిగ్గా ఇప్పుడు ఆపరేషన్ కగార్లో కోట్ల రూపాయలు తలల మీద వెలలని ఇస్తూ ఉన్నారు. అప్పుడు తలల మీద వెలలు మానేయండి, ప్రకటించడం మానేయండి, ఇప్పటి వరకు ప్రకటించినవి సస్పెన్షన్లో పెట్టండి అని వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలను చంద్రబాబు నాయుడుతో 1998 ఏప్రిల్లో సిసిసి మాట్లాడింది. 99 జూన్లో అంటే 13 నెలల తర్వాత ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాసింది సిసిసి. ఏడాది కింద వాళ్ళని మేము కలిసి వచ్చి మిమ్మల్ని కలిసి మీకు వాళ్ళ ప్రతిపాదనలు చెప్పాము, మీ ప్రతిపాదనలు అడిగాము, ఇంతవరకు మీరు మాట్లాడలేదు కనుక ఇప్పటికైనా మాట్లాడండి. సరిగ్గా అప్పుడే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘము, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కూడా చర్చలు జరపండి అంటే, ఎవరో ఒక్కరు చేస్తే, ఏదో ఒక్క సంస్థ చేస్తే జరగలేదు. ఇది అనేక రకాల కసరత్తులు, అనేక వైపుల నుంచి ఒత్తిడులు, అనేక వైపుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. సిసిసికి తోడుగా ఏపీసీఎల్సీ, పియూసీఎల్ కూడా వచ్చాయి. అప్పుడు 1999 మేలో పార్టీ ప్రకటన వచ్చింది. ఒక 7 అంశాలు ప్రకటించారు. ఈ 7 మీరు పాటిస్తే, ఇవేమి మేము షరతులు అనడం లేదు, ఇవన్నీ కూడా నిజానికి రాజ్యాంగబద్ధంగా మీరు పాటించవలసిన కర్తవ్యాలు.
మీ విధి నిర్వహణ ఇది. మీరు ఈ పని చేస్తే మేము చర్చలకు వస్తాము, చర్చల్లో చాలా విషయాలు మాట్లాడుకుందాము, ఏ విషయాలైనా మనం చర్చించుకోవచ్చు అని 99 మేలో వాళ్ళు ప్రకటన ఇచ్చారు. కానీ ఆ ప్రకటన ఇచ్చినప్పటికీ చర్చల గురించి ఇంత కసరత్తు సంభాషణలు జరుగుతున్నప్పటికీ 1999లో 226 మందిని ఎన్కౌంటర్లో చంపేశారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత క్రూరంగా ప్రవర్తించిందో ఒకసారి చూడండి. ఈ సందర్భంలోనే 99 డిసెంబర్ 2న బెంగళూరులో సంతోష్ రెడ్డిని, ఆదిరెడ్డిని, నరేష్ను పట్టుకొని చంపి తీసుకొచ్చి కొయ్యూరు అడవుల్లో పడేశారు. మా అగ్రనాయకులను ఏ అగ్రనాయకులతోనైతే చర్చలు జరపడానికి సిసిసి మాట్లాడిందో, ఏ అగ్రనాయకులైతే దొరికితే మీరు పట్టుకున్నారు, పట్టుకుంటే చర్చలు జరిపి ఉండొచ్చు, కానీ చంపేసి చూపెట్టారు. కనుక ఇక నుంచి మేము మా సాయుధ పోరాటాన్ని ఉధృతం చేస్తాము అని పార్టీ ప్రకటించింది. అన్నట్టుగానే 4 నెలల తర్వాత 3 నెలల తర్వాత అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి మీద మందు పాతర జరిగింది. మాధవరెడ్డి చనిపోగానే చూడండి మీరు, అప్పటి నుంచి చాలామంది ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు బలంగా ఉంటే చర్చలకు వస్తారు, వీళ్ళు బలహీనంగా ఉంటే చర్చలకు వస్తారు. ఈ బలాబలాల చర్చ కాదు, ఇది అవకాశాల చర్చ. మాధవరెడ్డి హత్య జరిగిన వెంటనే ప్రభుత్వం ప్రకటించింది, అప్పటిదాకా ఉక్కుపాదంతో అణిచివేస్తాము అంటున్న చంద్రబాబు నాయుడు మాధవరెడ్డి హత్య జరగగానే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, చర్చలకు రండి అన్నాడు. ఆ వెంటనే 2000 మార్చిలో ఈ మాట అంటే వెంటనే బయట చాలా సంఘాలు, ఇంతకుముందు చక్రపాణి చెప్పాడు, పీస్ ఇనిషియేటివ్ కమిటీ ప్రారంభమైంది. చక్రపాణి కొన్ని పేర్లు చెప్పాడు, కానీ పీస్ ఇనిషియేటివ్ కమిటీ కాళోజీ గారి అధ్యక్షతన స్థాపించబడింది. కాళోజీ గారి అధ్యక్షులు, ఎస్ సుధాకర్ కన్వీనర్, చక్రపాణి ఒక సభ్యుడిగా ఉన్నాడు, చక్రపాణి కన్వీనర్ కూడా కాదు నాకు గుర్తున్నంత వరకు. సరే, పీస్ ఇనిషియేటివ్ కమిటీ ప్రారంభమైంది. పీస్ ఇనిషియేటివ్ కమిటీ, ఏపీసీఎల్సీ, పియూసీఎల్, సిసిసి ఇంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉండగా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానం పలికింది. చర్చలు రావడానికి మీరు వస్తే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము, ఎట్లా వస్తారో రండి, మేము మా తరఫు నుంచి 2 మంత్రులను సబ్ కమిటీగా వేస్తున్నాము. సీతారాం, విజయ రామారావు 2 కమిటీ వేశారు. వేయగానే వెంటనే పార్టీ మా తరఫున కూడా 2 ప్రతినిధులను ప్రకటిస్తున్నాము. ప్రతినిధులు అంటే చర్చలు జరిపే ప్రతినిధులు గారు, చర్చల విధి విధానాలు తయారు చేసే ప్రతినిధులు. ఈ విధి విధానాలు తయారు చేయడానికి మా తరఫున గద్దర్ను, వరవరరావును ప్రకటిస్తున్నాము అని పార్టీ ప్రకటించింది. ఈ 2 మధ్య, అటు 2 మంత్రులు, ఇటు ఈ 2 మధ్య ఆ జాబితా చదవడానికి సమయం లేదు, మనకు అంత సమయం లేదు, కానీ 7-8 సార్లు సమావేశాలు జరిగాయి. ఇవాళ 2004కు ఇప్పటికీ పోలికలు చెప్పమన్నారు కదా, ఎంత కసరత్తు జరిగిందో చెప్తున్నాను. ఇప్పుడు ఆ కసరత్తు ఏమీ లేదు, ఇంకా కసరత్తు జరగడానికి అవకాశమే రాలేదు. ఇంత కసరత్తు 7-8 సార్లు సమావేశాలు జరిగితే పోలీసులు ఈ చర్చలు జరగనివ్వకూడదని ప్రతి సమావేశానికి ముందు రోజు లేదా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం సమావేశం ఉందంటే ఉదయం ఒక బూటకపు ఎన్కౌంటర్. చిట్ట చివరికి 2002 జూలై 1న నేలకొండ రజిత పద్మ ఎన్కౌంటర్తో వరుసగా ఎన్కౌంటర్లు 3 సార్లు జరిగిన తర్వాత ఈ 2 ప్రతినిధులు ఇంకా మేము చర్చల్లో పాల్గొనము, పార్టీ ప్రతినిధులుగా ప్రకటించింది, చర్చలకు ముందుకు వస్తుందో లేదో తెలియదు, విధి విధానాల నిర్ణయమే కాలేదు, ఇప్పుడే మీరు ఇట్లా ఎన్కౌంటర్ జరుపుతున్నారు, మేము ఇంకా రాము అన్నారు. కానీ చర్చల వల్ల నష్టమే జరిగిందా? నాకు ఆ చర్చల క్రమాన్ని సన్నిహితంగా పరిశీలించిన, నేను అప్పుడు విలేకరిగా ఉన్నాను, సన్నిహితంగా పరిశీలించున్నాను. మొట్టమొదటిసారి సెక్రటేరియట్లో, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో విప్లవోద్యమ ప్రతినిధులు 2, విప్లవోద్యమ పార్టీ ప్రతినిధులు 2 సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి ఏ పత్రికా సమావేశం నిర్వహిస్తాడో ఆ సమావేశ మందిరంలో విప్లవోద్యమ రాజకీయాలు ప్రచారం చేశారు. బ్యాండ్ పార్టీ గురించి బ్యాన్ ఎత్తేయలేదు. చర్చలు సాధించిన విజయం అది, చర్చల ప్రస్తావన సాధించిన విజయం అది. సరే, 2002లో అది జరిగిపోయిన తర్వాత అది విఫలమైంది. విఫలమైన తర్వాత 2003 వచ్చింది. 2003లో మీ అందరికీ తెలుసు అలిపిరి ఘటన. చంద్రబాబు నాయుడు అప్పటి వరకు ఒక సంవత్సరం 275, ఒక సంవత్సరం 246, ఒక సంవత్సరం 220 ఇంత
బూటకపు ఎన్కౌంటర్లు చంపుతున్నాడు, నరమేధం సాగిస్తూ ఉన్నాడు కనుక చంద్రబాబు నాయుడు ఈ భూమి మీద ఉండడానికి అర్హుడు కాడు అని పార్టీ అనుకుంది. అలిపిరి ఘటన చేసింది. అలిపిరి ఘటనలో సరే అది విఫలమైంది. విఫలం కాగానే వెంటనే ఇంత సానుభూతి వచ్చింది కదా. నిజానికి అప్పటికి 1999 ఎన్నికల్లోనే ఓడిపోతాడనుకున్నవాడు, బషీర్బాగ్ కాల్పులు జరిపించిన వాడు, 2003లో సహజంగా ఓడిపోతాడు, ఎన్నికలు జరిగితే 2004లో జరగాలి ఎన్నికలు, అప్పుడు ఓడిపోతాడు అనుకున్నవాడు, ఆయన సానుభూతి చాలా వచ్చింది. హత్యా ప్రయత్నం నుంచి బయటపడ్డాను కదా, కాబట్టి ఏడాది ముందే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు పోతే మళ్ళీ థంపింగ్ మెజారిటీతో గెలుస్తాను అనుకున్నాడు. అనుకుని తెలుగుదేశం పార్టీ తన ప్రధానమైన ఎన్నికల ఎజెండా, తన మేనిఫెస్టో 3 అంశాలు ప్రకటించాడు. వాళ్ళు నక్సలైట్లతో చర్చ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నేను నక్సలైట్లను ఉక్కుపాదంతో అణిచివేస్తాను, నక్సలైట్లు లేకుండా చేస్తాను. 2, వాళ్ళు ప్రపంచ బ్యాంకు అప్పులు వద్దు అంటున్నారు. నేను ప్రపంచ బ్యాంకు అప్పులు ఇంకా ఎక్కువ తెచ్చి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాను. 3, వాళ్ళు తెలంగాణ ఇస్తామంటున్నారు. నేను తెలంగాణ అనే మాటే లేకుండా చేస్తాను. ఈ 3 డిమాండ్లతో చంద్రబాబు నాయుడు ముందరికి వచ్చాడు ఎన్నికల్లో. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలోనే ప్రపంచ బ్యాంకు ఆదేశిత ఆర్థిక నమూనాను పాటించబోము, పునరాలోచిస్తాము, నక్సలైట్లతో చర్చలు జరిపి శాంతి స్థాపిస్తాము, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తాము. ఈ అటు 3 ఇటు 3 చర్చకు వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. అంటే ప్రజలు ఏ పక్షాన ఏ డిమాండ్లకు అనుకూలంగా ఉన్నారో రుజువైంది. రుజువై 2004 మే 14న కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మే 15నే ముఖ్యమంత్రి కూంబింగ్ ఆపరేషన్లు ఆపివేస్తున్నాము, గ్రే హౌండ్స్ను ఆయా అటవీ ప్రాంతాలలో ఉన్న గ్రే హౌండ్స్ను హైదరాబాదుకు బ్యారక్స్కు వెనక్కి పిలిపిస్తున్నాము అని ప్రకటించాడు. అక్కడి నుంచి వరుసగా 6 నెలల పాటు మళ్ళీ కూడా అంత జాబితా చెప్పే అవకాశం లేదు, అనేక చర్యలు జరిగాయి. పార్టీ మళ్ళీ ఒకసారి విధి విధానాల కోసం 3 పేర్లు ప్రకటించింది. ఈసారి గద్దర్, వరవరరావు, కళ్యాణరావు. ఈ 3 ఒక 10 సార్లు 15 సార్లు అటువైపు హోంమంత్రిగా జానారెడ్డి ఉన్నాడు, లేదా ఇతర మంత్రులు ధర్మాన ప్రసాదరావు లాంటి మంత్రులు ఉన్నారు. వాళ్ళతో అనేక చర్చలు జరిపారు. జూన్ 14న పార్టీ 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాను అన్నది. జూన్ 15న వెంటనే ప్రభుత్వం కూడా మేము కూడా 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాము. 6 నెలల పాటు నిజంగానే 1-2 వైలేషన్స్, ఉల్లంఘనలు జరగలేదని కాదు, కానీ ప్రాణహాని జరగలేదు. 6 నెలల పాటు ఒక్క ప్రాణం కూడా అటు పోలేదు ఇటు పోలేదు. శాంతి, శాశ్వత శాంతి అవుతుందా? అది అర్థవంతమైన శాంతి అవుతుందా? అందుకు చర్చలు జరగాల. అనేక చర్చలు జరిగాయి. కానీ ఈ 2 సందర్భాలను ముఖ్యంగా గుర్తించవలసిందేమంటే 2002లో వార్తాపత్రిక, 2004లో అన్ని పత్రికలు ప్రజాభిప్రాయం ఏమిటి అని సేకరించాయి. వేలాది మంది ప్రజలు పత్రికల చర్చల్లో పాల్గొన్నారు. చర్చలు జరగాలి, విప్లవోద్యమం తాను ఇప్పటికీ కొనసాగిస్తున్న పనులను కొనసాగిస్తూనే ఈ హింసల చర్చకు అడ్డుకట్ట వేయాలి, ప్రాణహాని లేకుండా చూడాలి. ప్రజలందరూ అవి కోరుకున్నారు. అందువల్ల 2004 అక్టోబర్ 11న వాళ్ళు బయటకు వచ్చారు. గుత్తికొండ బులన్లో సభ జరిపారు. 12న హైదరాబాద్ వచ్చారు. 15వ తారీఖు నుంచి ఈలోగా 14 నాడే సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్గా వచ్చారు. సిపిఐఎంఎల్ జనశక్తి కూడా కలిసింది. కానీ పీపుల్స్ వార్ అనే పేరు ఇప్పటికి మారిపోయింది. సెప్టెంబర్ 21న మేము మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాతో కలిసి సిపిఐ మావోయిస్టుగా ఏర్పడ్డాము. కాబట్టి నిజానికి ఒక టెక్నికల్ సమస్య అది. ఆహ్వానం వచ్చిందేమో సిపిఐఎంఎల్ పీపుల్స్ వారికి, చర్చల్లో పాల్గొంటున్నదేమో సిపిఐ మావోయిస్ట్. కానీ వాళ్ళు మంజీరా గెస్ట్ హౌస్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పేరు మారిపోయింది అన్నారు. అప్పటికి పిఎల్జీఏ, అప్పటి వరకు పీజీఏగా ఉన్నదల్లా పిఎల్జీగా బ్యాడ్జీలు మార్చుకున్నారు. 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 5 రోజుల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మొదటి వచ్చిన వెంటనే జరిగిన పత్రికా సమావేశంలోనే మీరు ఏం కోరుతున్నారు, మీరు ఏం చర్చించబోతున్నారు
అని పత్రికల వాళ్ళు అడిగారు, అనేక మంది అడిగారు. వాళ్ళు పదే పదే టీం నాయకుడిగా ఇటువైపు నుంచి రామకృష్ణ, సుధాకర్, గణేష్, జనశక్తి పార్టీ నుంచి రియాజ్, అమర్, ఈ 5గురి ప్రతినిధి బృందం, అటువైపు నుంచి మధ్యవర్తులుగా చల్లపల్లి శ్రీనివాసరావు గారు, మరొకరు హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ నాయకులు చంద్రన్న గారు, వీళ్ళందరూ కలిసి కూర్చొని, సరే సిసిసి కూడా కూర్చుంది, పీసీ ఇనిషియేటివ్ కమిటీ కూడా కూర్చుంది. ఈ మొత్తం చర్చలో వాళ్ళు పదే పదే చెప్పింది, మా కోసం మేము ఒక్కటి కూడా అడగడం లేదు, మా కోసం అడగడానికి రాలేదు, మేము అడుగుతున్నదల్లా ప్రజాస్వామ్యం. మీ రాజ్యాంగంలో రాసుకున్నారు కదా, మీరు చట్టాలు చేసుకున్నారు కదా, మీరు దాని మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు కదా, దాన్ని పాటించండి, మా కోసం అదనంగా చేయవలసింది లేదు. 10 డిమాండ్లతో ఒక డిమాండ్ల పత్రం ఇచ్చారు, చర్చ ఎజెండా ఇచ్చారు. మినిమం డెమోక్రటిక్ అట్మాస్ఫియర్, కనీసమైన ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి, ప్రజల మీద కేసులు ఎత్తివేయాలి, రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి, తలల మీద వెలలు తొలగించాలి, అప్పటికే నయీం ముఠా, నల్లదండు ముఠాలు సాగుతూ ఉన్నాయి కాబట్టి నల్లదండు ముఠాలను రద్దు చేయాలి, భూ పంపిణీ చట్టబద్ధంగానే, మీ భూ గరిష్ట పరిమితి చట్టాలున్నాయి, మీ కౌలుదారీ సంస్కరణ చట్టాలున్నాయి, మీ పట్టణ భూ పరిమితి చట్టాలున్నాయి, వాటి ప్రకారమే భూ పంపిణీ చేయాలి, వ్యవసాయాభివృద్ధి చేయాలి, ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాలను అమలు చేయకుండా ఉండాలి, స్వావలంబన విధానాలు పాటించాలి, ప్రజల ప్రజాస్వామిక హక్కులన్నీ కాపాడాలి, ఆర్టికల్ 19 ఇచ్చిన హక్కులన్నీ కాపాడాలి, తెలంగాణ ఇవ్వాలి, దళితులు, స్త్రీలు, ఆదివాసీలు, మైనారిటీలు, వాళ్లకు సంబంధించిన హక్కులన్నిటినీ, సామాజిక న్యాయం, పితృస్వామ్య వ్యతిరేకత, స్వపరిపాలన, ఇటువంటి అనేక అంశాలు చర్చల్లో పెట్టారు. ఆశ్చర్యం ఏమంటే, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంత బలగం, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంతమంది ఆలోచనాపరులు, ఇంతమంది మేధావులు ఉన్న ప్రభుత్వం ఒక ఎజెండా తయారు చేయలేదు. దాని దగ్గర ఎజెండా లేదు. ఎజెండా తీసుకొచ్చింది మావోయిస్ట్ పార్టీ. ఎజెండా పెట్టి అక్కడ చర్చ ప్రారంభిస్తే మొట్టమొదటి భూ సంస్కరణల మీద చర్చ జరిగింది. భూమి ఎక్కడెక్కడ ఎంత ఉంది, ఎవరెవరి దగ్గర ఎంత ఉంది, వాళ్ళు పత్రాలు ప్రకటించారు. ప్రభుత్వం దగ్గర దానికి జవాబు చెప్పడానికి జవాబు లేదు. ఇది నిజమేనా కాదు చెప్పడానికి లేదు. భూమి కమిషన్ వేస్తాము అన్నారు. ప్రభుత్వానికి అలవాటైంది అదే, కమిషన్ల మీద కమిషన్లు వేయడం, కమిషన్లలో నుంచి కమిషన్లు తినడం. అది తప్ప ప్రజల సమస్యలు ఏమిటి, భూమి సమస్య ఏమిటి, వాస్తవ సామాజిక సమస్యలు ఏమిటి ప్రభుత్వానికి తెలియదు అని చర్చలు, 2004 చర్చలు స్పష్టంగా మరొకసారి రుజువు చేశాయి. ఈ చరిత్ర సరే ఇంకా చాలా చెప్తూ పోవచ్చు, కానీ వాటి దాకా పోను. 2006, 2008లో ప్లానింగ్ కమిషన్ ఒక వామపక్ష తీవ్రవాదాన్ని ఎట్లా పరిష్కరించాలి అని ఒక టాస్క్ ఫోర్స్ వేసింది. బంజోపాధ్యాయ కమిటీ అంటారు. బాలగోపాల్ గారు, శంకరన్ గారు కూడా అందులో సభ్యులు. ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కూడా విప్లవోద్యమంతో చర్చలు జరపడం ఒకటే. ఎందువల్లనంటే అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక తక్షణ సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఆ రిపోర్ట్లోనే, టాస్క్ ఫోర్స్ రిపోర్ట్లోనే రాశారు, వాళ్ళు ప్రజల రాజ్యాధికారం అనే ఒక దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తూ ఉండవచ్చు, కానీ వాళ్ళు తక్షణ సమస్యల మీద పనిచేస్తున్నారు కదా, అవన్నీ ప్రభుత్వం పరిష్కరించగలిగినవే, వాటి కోసమైనా చర్చలు జరపండి అని టాస్క్ ఫోర్స్ కమిటీ ప్లానింగ్ కమిషన్ రాసింది. 2010లో మరొకసారి చర్చల ప్రయత్నం స్వామి అగ్నివేష్ గారు చేశారు. చిదంబరం గారితో మాట్లాడారు, ఆజాద్తో మాట్లాడారు, ఉత్తరాలు రాశారు. చివరికి ఆ ప్రయత్నం వల్లనే చెరుకూరి రాజ్కుమార్ ఆజాద్ హత్యకు గురి కావాల్సి వచ్చింది. సరిగ్గా అదే సందర్భంలో 2010లో మమతా బెనర్జీ ప్రభుత్వం, అంతవరకు ఉన్న వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూ ఉన్నది, చర్చలు జరుపుతాం అన్నది. ఆ చర్చల ఫలితంగానే మల్లోజులో కోటేశ్వరరావు, కిషన్జీ హత్యకు గురి కావడం జరిగింది. ఇక ఆ తర్వాత చర్చలు అవసరం లేదు అనే ఒక స్థితి వచ్చింది. అయినప్పటికీ 2 చిన్నపాటి ఉదాహరణలు ఉన్నాయి. 2011లో వినీల్ కృష్ణ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కిడ్నాప్ చేసినప్పుడు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిపించింది. హరగోపాల్ గారిని, గంటి ప్రసాదం గారిని చర్చలకు పిలిచింది. 2012లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం
అలెక్స్ పాల్ మీనన్ అనే మరొక ఐఏఎస్ అధికారిని కిడ్నాప్ చేసినప్పుడు చర్చలకు పిలిచింది. అప్పుడు కూడా హరగోపాల్ గారు చర్చలకు వెళ్ళారు. వరవరరావు గారిని కూడా చర్చలకు రమ్మని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కోరింది. అటువంటి చిన్నపాటివి జరిగాయి. కానీ 2010 తర్వాత లేదా 2012 తర్వాత ఇప్పటి వరకు 2024 వరకు మళ్ళీ చర్చల ప్రస్తావనే రాలేదు. ఈ సందర్భంలో చర్చలు ఎందుకు అని 4-5 విషయాలు మాత్రం మాట్లాడి పోలికల దగ్గరికి పోతాను. ఇప్పటికే ఎక్కువసేపు తీసుకుంటే క్షమించాలి. ఒక తీవ్రమైన ఒక చివరి అభిప్రాయం ఉన్నది. అసలు ప్రభుత్వంతో చర్చలే వద్దు, ఈ ప్రభుత్వంతో చర్చలేమిటి, మన వర్గం వేరు వాళ్ళ వర్గం వేరు, పాలిత వర్గానికి పాలక వర్గాలతో చర్చలు ఎందుకుంటాయి అనే ఒక చివరి అభిప్రాయం కూడా ఉంది. ఇంకొక చివర చర్చలు చేసి సాయుధ పోరాటాన్ని కూడా వదిలేద్దాము, మన పోరాటాన్నే వదిలేద్దాము, లొంగిపోదాము, రాజ్యాంగానికి బద్దులం అవుదాము, ఎన్నికలలో నిలబడదాము, ఎన్నికల పార్టీ పెడదాము, చట్టబద్ధ పార్టీ పెడదాము. ఇంతకాలము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా అపహాస్యం చేసిన జనజీవన స్రవంతి అనే మాట మళ్ళీ వాడుతూ ఉన్నారు. జనజీవన స్రవంతిలో కలుద్దాము. జనజీవన అంటే మనం సంగతి వదిలిపెట్టండి. కాళోజీ అనేవాడు జనజీవన స్రవంతి ఏంద్రా, వాడు జనం లేరా, అక్కడ పనిచేసే దగ్గర జనం కాదా అంటే ఇది పందుల స్రవంతి, పందుల స్రవంతిలోకి వచ్చి కలవంటున్నావు, ఒకటి పందుల స్రవంతి ఒకటి జీవన స్రవంతి అని ఆయనే వెటకారం చేసేవాడు. ఆ వెటకారపు మాటను ఇవాళ చాలామంది గౌరవనీయమైన మిత్రులు మీరు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలవండి అని అంటూ ఉన్నారు. అంటే ఇంత చివర అసలు చర్చలే వద్దనే దగ్గర నుంచి పోరాటమే వద్దనేదాకా అనేక అభిప్రాయాలు ఉన్నాయి చర్చల గురించి. కానీ చర్చలంటే పోరాటం వదలడం కాదు, చర్చలం అంటే ఆయుధాలు వదలడం కాదు, చర్చలంటే కోట్ అండ్ కోట్ జనజీవన స్రవంతిలో కలవడం, ఎన్నికల రాజకీయాలలో కలవడం, చట్ట పరిధిలో పనిచేయడం ఎంత మాత్రము కాదు. చర్చలంటే ప్రభుత్వం చేయవలసిన పనులను, రాజ్యాంగబద్ధంగా చేయవలసిన పనులు చేయడం లేదు అని ప్రజల దృష్టికి తేవడం, మీరు చేయవలసి ఉంది అని ప్రభుత్వం దృష్టికి తేవడం, ప్రభుత్వానికి మెడలు వంచడానికి ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు దాని మీద వాగ్దానం చేసి వాళ్ళ వాగ్దాన స్వీకారం ప్రకారం ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, పరిరక్షిస్తాను, కాపాడుతాను అని చెప్పి కదా అధికారంలోకి వచ్చింది. ఆ రాజ్యాంగంలో ఉన్నది ఆర్టికల్ 38 చెప్తూ ఉంది, ఈ దేశంలోని ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన అసమానతలు లేకుండా పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత. ఆర్టికల్ 38 రాజ్యాంగం చెప్తుంది. 1% మనుషుల దగ్గర 60% సంపద పోగుపడిన పాలన నడుస్తూ ఉంది. కనుక రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నది నువ్వు, రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించు అని అడగడానికి చర్చలు. మరికొన్ని వాదనలు కూడా ఉన్నాయి. బలంగా ఉంటే చర్చలు చేస్తారు కానీ బలంగా లేకపోతే ఎందుకు చర్చలు చేస్తారు అని. అందుకే చర్చల చరిత్ర అంతా చెప్పాను. బలంగా ఉన్నప్పుడు చర్చలకు అవకాశం ఉంది, బలంగా లేనప్పుడు చర్చలకు అవకాశం ఉంది. అనేక సందర్భాల్లో చర్చలు ఒక అవకాశంగా తీసుకుంటారు. ఇది చర్చలు అనేవి మరొక రకంగా చెప్పాలంటే వర్గ పోరాటంలో భాగం. వర్గ పోరాటానికి భిన్నమైనవి కావు, వర్గ పోరాటాన్ని ఆపివేసేవి కావు, వర్గ పోరాటాన్ని రద్దు చేసి చర్చలకు పోవడం లేదెవరు. వర్గ పోరాటంలో అంటే వార్ ఈజ్ ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు, పీస్ ఈజ్ ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ పాలిటిక్స్. శాంతి అన్నా యుద్ధం అన్నా ఇవి ఒక వర్గ పోరాట రాజకీయాలు నడిపే వాళ్ళకు, వర్గ పోరాట రాజకీయాలు నడిపే పార్టీకి అందులో భాగమే, ఆ వ్యూహంలో భాగమే అవుతాయి. అందువల్ల చర్చలకు వస్తున్నాము. ఇది బలాబలాల సమస్య కాదు. ఇది బలహీనంగా ఉండడం వల్ల మాత్రమే చర్చలకు, బలహీనంగా ఉంటే చర్చలకు ఎందుకు రావాలి, లొంగిపోతే అయిపోతుంది. దానికి చర్చలనే ఇంత వ్యవహారం ఎందుకు? సాయుధ పోరాటం ఆయుధాలు వదిలేయండి అంటే ఆయుధాలు వదిలేయడానికి మధ్యవర్తి ఎందుకు? నా ఆయుధాలు నేను వదిలేసి రావచ్చు. చర్చలని అంటున్నామంటేనే మా వ్యూహం వదులుకోకుండా, మా అంతిమ లక్ష్యం వదులుకోకుండా, తాత్కాలిక లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. ఆ తాత్కాలిక లక్ష్యాలు మా కోసమైనవి కావు. మా సిద్ధాంత ప్రకారం ఒక వర్గరహిత సమాజాన్ని స్థాపించడం, ఒక నూతన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం మా లక్ష్యం. కానీ మధ్యలో ప్రజల సంక్షేమ అవసరాలు, ప్రజల అభివృద్ధి అవసరాలు, నువ్వు రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించవలసిన కర్తవ్యాలు
వాటిని అడగడానికి చర్చలకు వస్తున్నాం. కనుక ఈ స్పష్టత ఉద్యమానికి మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఈ 2 నెలల్లో మార్చి 28 తొలి ప్రకటన వచ్చింది. ఇప్పుడు నిన్న నంబళ్ళ కేశవరావు జీవిత చరిత్ర చెప్తూ మరొక ప్రకటన వచ్చింది. ఈ 7 ప్రకటనల మధ్యలో రూపేష్ 3 ప్రకటనలు ఇచ్చాడు, అభయ్ 2 ప్రకటనలు ఇచ్చాడు, నిన్నటి ప్రకటనతో 3 ప్రకటనలు ఇచ్చాడు. మధ్యలో రూపేష్ బస్తర్ టాకీస్కు 1 గంట ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ 7 సారాంశం ఏమిటి? సారాంశం ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసుల నరమేధం జరుపుతున్నారు, మారణకాండ జరుపుతున్నారు, అది ఆపండి. మిగిలినవన్నీ కాదు. నిజానికి శాంతి చర్చలు అనే మాట కన్నా ఎక్కువగా వినిపిస్తున్న మాట, వినిపించవలసిన మాట సీజ్ ఫైర్, కాల్పుల విరమణ. మేము మా వైపు నుంచి కాల్పుల విరమణ చేశాము అని వాళ్ళు ప్రకటించారు. కాల్పుల విరమణ వల్లనే మేము చాలా చోట్ల ప్రతిఘటన తెలపవలసి ఉండి కూడా తెలపడం లేదు, ఆత్మరక్షణ కోసం తప్ప ఆయుధాలు వాడకూడదు అని ఒక ప్రకటనలో కూడా చెప్పారు. కనుక ఇటువైపు నుంచి కాల్పుల విరమణ ప్రకటన జరిగిపోయింది, అటువైపు నుంచి కాల్పుల విరమణ చేయండి, ఇది అడుగుతున్నారు. నిజానికి ఒక దేశం రాజ్కుమార్ మీద ఆజాద్ ఎన్కౌంటర్ సందర్భంలో సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రిపబ్లిక్ కెనాట్ కిల్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ అన్నది. తన బిడ్డలను తానే గణతంత్రం చంపుకుంటుందా అన్నది. ఇవాళ గణతంత్రం తన బిడ్డలను ఎట్లా చంపుతున్నదంటే జనవరి 1, 2024 ప్రారంభించి ఇవాల్టికి గడిచిన 17 నెలల్లో 550 మందిని చంపేశారు. 550 మందిలో 300 మంది నిరాయుధ ఆదివాసులు. 6 నెలల పసిపాప ఉంది, 11-12 ఏళ్ల స్కూల్ పిల్లలు ఉన్నారు, 16 ఏళ్ల మూగా చెవిటి బాలిక ఉన్నది, తునికా కేరుకోవడానికి వెళ్ళిన ఆదివాసులు ఉన్నారు, పొలంలో పని చేసుకోవడానికి వెళ్ళిన ఆదివాసులు ఉన్నారు, గూడెంలో ఇళ్లలో ఉన్న ఆదివాసులు ఉన్నారు. ఇటువంటి రిపబ్లిక్ తన బిడ్డలను తను చంపుకుంటున్నది. ఈ చంపుకోవడం ఆపాలి, ఈ చంపడం, ఈ ప్రాణహాని ఆపండి, సీజ్ ఫైర్ ప్రకటించండి. సీజ్ ఫైర్లో ఏర్పడిన ఒక సానుకూల వాతావరణంలో చర్చలు చేద్దాము. ఇది ఇవాళ ఈ 6 ప్రకటనల 7 ప్రకటనల సారాంశం. కనుక చాలామంది భావిస్తున్నట్టు, ఊహిస్తున్నట్టు లేదా భ్రమపడుతున్నట్టు వాళ్ళు సమయం కోసం ఇది చేస్తున్నారు. వాళ్ళు టు బై టైం, వాళ్ళు ఆయుధాలు కొనుక్కుంటారు, ఈ సమయం సాధించుకొని ఆయుధాలు కొనుక్కుంటారు, రిక్రూట్మెంట్లు చేసుకుంటారు. ఆయుధాలు కొనుక్కోవడానికి, రిక్రూట్మెంట్లు చేసుకోవడానికి శాంతి చర్చలు అవసరం లేదు. శాంతి చర్చల అవసరం లేకుండానే ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ 5 అమరవీరుల్లో 3 గత 10 సంవత్సరాల్లో వెళ్ళారు. ఎట్లా జరిగింది రిక్రూట్మెంట్? శాంతి వల్ల జరిగిందా? చర్చల వల్ల జరిగిందా? పోదలుచుకున్న వారు ఎప్పుడైనా పోతారు, సాయుధ పోరాటంలో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఎప్పుడైనా పోతారు, శాంతి చర్చలు అంటేనే అవకాశం వచ్చి పోతారు అనేది చాలామంది మిత్రులు కూడా ఈ భ్రమల్లో ఉన్నారు. బహుశా మన వాళ్ళు బలహీనపడి ఈ వాదన చేస్తున్నారేమో, బహుశా మన వాళ్ళు బలపడడానికి ఈ వాదన చేస్తున్నారేమో, బహుశా మన వాళ్ళు ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఈ వాదన చేస్తున్నారేమో, రిక్రూట్మెంట్లు చేసుకోవడానికి ఈ వాదన చేస్తున్నారేమో. రిక్రూట్మెంట్లు ఒకప్పుడు బహిరంగంగా అందరికీ తెలిసి జరిగేవి. ఈ 10 సంవత్సరాలలో మన కళ్ళ ముందర వేరువేరు ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు వెళ్ళారు కదా, ఎట్లా వెళ్ళారు? కనుక చర్చలు ఎందుకు అని ఉన్న అనేక వాదనలు, ఆ వాదనలను అర్థం చేసుకోవాల్సి ఉంది, ఆ వాదనల డొల్లతనాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది, ఆ వాదనలో నిజానిజాలు అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రధానమైనది ఆదివాసుల ప్రాణాలు కాపాడాలి. ఆదివాసులను విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపివేస్తున్నారు. ఆదివాసులను భయభీతావహంలో ముంచి ఆ ప్రాంతం నుంచి వాళ్ళను బేదఖలు చేసి ఆ ప్రాంతాన్ని బహుళజాతి సంస్థలకు అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక మొట్టమొదలు సీజ్ ఫైర్ చేయండి అనేదే ఇవాళ ప్రధానమైన డిమాండ్. ఈ చర్చంతా, ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఇవాల్టికి ఆనాటికి పోలికలు ఏమిటి, 4-5 పోలికలు మాత్రం చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది ఉపన్యాస క్రమంలోనే చెప్పాను, 2004 చర్చలకు కనీసం 10 సంవత్సరాల కసరత్తుంది. 2024 చర్చలు మార్చి 28న పార్టీ ప్రకటన వచ్చింది. ఇవాళకి ఇంకా 2 నెలలు పూర్తి కాలేదు. 2 నెలలు అయ్యి
2 రోజులు మాత్రమే గడిచింది. అంటే జరగవలసినంత విస్తారమైన ప్రయత్నం జరగలేదు, జరగవలసే ఉంది. పౌర సమాజ సంస్థలు ఆ రోజు ఎట్లా పనిచేశాయో ఇవాళ అట్లా పనిచేయవలసి ఉంది. రెండోది ప్రధానమైన పోలిక లేదా ప్రధానమైన తేడా, ఆ రోజు ప్రభుత్వానికి ఉన్న వైఖరికి ఈరోజు ప్రభుత్వానికి ఉన్న వైఖరికి హస్తిమశకాంతరం ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏ కారణం వల్లనైనా కావచ్చు చర్చలు జరపడం ఒక అవకాశం అని అనుకుంది. చర్చలు జరపడానికి సిద్ధపడింది. చర్చలు ప్రారంభమైన తర్వాత వస్తున్న డిమాండ్లను బట్టి, వచ్చిన ప్రజాస్పందనను బట్టి, విప్లవోద్యమం అడిగిన ప్రశ్నలను బట్టి, విప్లవోద్యమం ప్రశ్నలు అడగడంలో కూడా ఎంత మెటిక్యులస్గా ఎంత హోంవర్క్ చేసి వచ్చిందో అర్థమైంది. కాబట్టి ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఇవాళ ప్రభుత్వం అసలు ఆ ఊసే ఎత్తదలుచుకోలేదు, అక్కడ దాకా పోదలుచుకోలేదు, పోనివ్వదలుచుకోలేదు. రెండోది పార్టీ వైఖరి ఆ రోజు ఎట్లా ఉన్నదో ఇవాళ అట్లాగే ఉన్నది. 1996 నుంచి 95 ఆదిరెడ్డి చర్చలలో పాల్గొనము అని చెప్పిన తర్వాత ఏడాదికే ఎంఎన్ రావు జడ్జిమెంట్ రాగానే పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమే. ఎందువలనంటే పార్టీకి తన ప్రయోజనాలు అంటూ ఏమీ లేవు, ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. ప్రజా ప్రయోజనాల కోసం మేము దేనికైనా సిద్ధమే. ప్రజా ప్రయోజనాల కోసమే మేము చర్చలకు వస్తూ ఉన్నాము. మా విప్లవోద్యమంలో భాగంగా మాత్రమే, వర్గ పోరాటంలో భాగంగా మాత్రమే చర్చలకు వస్తున్నాము అని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. ఆ వైఖరిలో మార్పు లేదు. సమాజంలో వైఖరి మారింది. సమాజంలో 2004, 2002 చర్చల్లో నేను ముందే చెప్పాను, వార్తాపత్రికలోనూ అనేక దినపత్రికల్లోనూ వందలాది వేలాది మంది రాశారు. ఇవాళ కూడా గత 2 నెలలుగా చాలామంది తమ అభిప్రాయాలు ప్రకటిస్తున్నారు, నిజమే. కానీ ఈ అభిప్రాయాలలో ఆ అభిప్రాయాలకు ఈ అభిప్రాయాలకు మీరు ఒకసారి పోలిస్తే ఈ అభిప్రాయాలలో కొంత మారిన వైఖరి, ప్రపంచీకరణ వల్ల మధ్యతరగతిలో వచ్చిన ఒక బొజ్జ నిండిన వైఖరి. నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్షే ఇవాళ ప్రారంభమైంది. చాలామంది మధ్యతరగతి మేధావులు చర్చల గురించి రాస్తూ ఉన్నారు. ఇక పోరాటాన్ని ఆపేయాలి, ఇక సాయుధ పోరాటాన్ని ఆపేయాలి, ఇంకా ఎందుకు. వాళ్ళలో కొందరికి పాపం ప్రేమ కూడా ఉండొచ్చు, ఎందుకు వృధా త్యాగాలు. కానీ ఇది వర్గ పోరాటం. ఈ వర్గ పోరాటం అనేది ఎవరో తలుచుకుంటే నడవదు, ఎవరో తలుచుకుంటే ఆగిపోదు. అది ఒక నిరంతర ధార. స్పార్టకస్ నుంచో ఇంకా ముందు నుంచో సొంత ఆస్తి ఏర్పడిన నాటి నుంచి ఈ ధార సాగుతూ ఉంది. ఈ ధార ఆపడము కొనసాగించడము ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ మధ్యతరగతి మీడియా గత 20 సంవత్సరాలలో ఎంతగా మారిపోయాయంటే, అసలు మీడియా అనేది లేదు ఇవాళ. మనందరికీ తెలుసు, జాతీయంగా దేశవ్యాప్తంగానైతే గోడి మీడియా ఉన్నది, లేదా అన్ని చోట్ల తమ తమ స్వప్రయోజనాల మీడియా మాత్రమే ఉన్నది. అందువల్ల మీడియా చివరికి ఏ స్థితి వచ్చిందంటే, ఒక పార్టీ, ఒక దేశవ్యాపిత విప్లవోద్యమ పార్టీ ప్రధాన కార్యదర్శి చనిపోతే మామూలుగా ప్రగతిశీలంగా ఉంటుందనుకునే ఒక తెలుగు దినపత్రిక సంపాదకీయం కూడా రాలేదు, వ్యాసం కూడా వేయడానికి సిద్ధపడలేదు. 2004 నాటి, ఒకసారి 2004 నాటికి వెళ్ళి చూడండి. 2004 నాడు డజన్ల కొద్దీ వ్యాసాలు, పేజీల కొద్దీ వార్తలు. రామకృష్ణను కలవడానికి, సుధాకర్ను కలవడానికి, వాళ్ళ ఇంటర్వ్యూలు చేయడానికి, ఫుల్ పేజ్ ఇంటర్వ్యూలు చేయడానికి వెంపర్లాడిన పత్రికలు నా కళ్ళ ముందర చూశాను మంజీరా గెస్ట్ హౌస్లో. ఇవాళ నంబాళ్ళ కేశవరావు మీద ఒక వ్యాసం రాస్తాము, వేసుకుంటారా అంటే వేయడానికి సాధ్యం కాదు. మీడియా అట్లా మారిపోయింది, మధ్యతరగతి అట్లా మారిపోయింది. నిజమే, పోలికలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి 2004 నాటికి ఇవాళకి. అయినా 2004 చర్చల నుంచి అనేక పాఠాలు తీసుకొని 2024లో పోలికలను తేడాలను గుర్తిస్తూనే తక్షణ లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. తక్షణ లక్ష్యాల కోసం తప్పనిసరిగా చర్చల కోసం వెళ్ళవచ్చు, దీర్ఘకాలిక లక్ష్యాలను వదులుకోకుండానే. ఎందుకంటే వ్యూహం ఎత్తుగడలోనే, మాటల్లోనే ఎత్తుగడలలో మార్పులు ఉంటాయి. వ్యూహం సాధారణంగా సుదీర్ఘ కాలానికి ఉంటుంది. రాజ్య స్వభావాన్ని బహిర్గతం చేయడానికి,
వ్యవస్థ మార్పు అనే లక్ష్యంతో సాగుతుంది కాబట్టి చిన్న చిన్న సంస్కరణల కోసం అయితే రాజీలు పడవచ్చు, చిన్న చిన్న సంస్కరణల కోసం అయితే కొన్ని వదులుకోవచ్చు, ఒక అడుగు వెనక్కి వేసి 2 అడుగులు ముందుకు వేయడం కోసం ఆలోచించవచ్చు. కానీ ఇది వర్గ పోరాటంలో భాగం గనుక, ఇది వ్యవస్థ మార్పులో భాగం గనుక సాయుధ పోరాటాన్ని విరమించాలి అనే చర్చలను, అసలు ఇంకా విచిత్రంగా చాలామంది గౌరవనీయమైన మిత్రులే హింస ప్రతిహింస చర్చ తీసుకొస్తున్నారు. అక్కడితో ఆగిపోవడం లేదు. హింస తప్పు, ప్రతిహింస తప్పు అని కూడా అంటున్నారు. కాళోజీ అనలేదు ఆ మాట. హింస తప్పు, ప్రతిహింస తప్పు కాదు అన్నాడు. నిజానికి భారతదేశంలో జరగవలసిన చర్చ హింసాహింసల చర్చ కాదు, న్యాయాన్యాయాల చర్చ. ఏది న్యాయం ఏది అన్యాయం చర్చించండి. ఏ సామాజిక న్యాయం కోసం పోరాటం జరుగుతుంది, ఏ సామాజిక న్యాయాన్ని అడ్డుకుంటున్న అణచివేస్తున్న పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరుగుతుంది ఆలోచించండి. చర్చ హింసాహింసలు కాదు. కనుక ఇంకా కొంచెం దూరం పోయి ఇవాళ నేను మాట్లాడిన దానికి కూడా అర్థమే చెప్తారు కావచ్చు. ఆయుధాల మీద మమకారం ఉన్నది మీకు, ఆయుధాల పట్ల రొమాంటిక్ వైఖరి ఉన్నది. మాకు ఆయుధం ఎంత మాత్రం అవసరం లేదు, అవతలి ఆయుధాన్ని అడ్డుకోవడానికి ఒక ప్రతి ఆయుధం మాత్రమే. కనుక ఆయుధాల మీద మమకారంతోనో ఆయుధాల మీద రొమాంటిక్ చర్చతోనో ఈ చర్చ చేయడం లేదు. 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా అవతలి నుంచి ఆయుధాలతో దాడి జరుగుతూ ఉన్నది. అరచేయిని అడ్డు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ అరచేయిని కూడా తొలగించండి, అసలు పోరాటం మానేయండి, అసలు ప్రశ్న మానేయండి అనే దగ్గరికి చాలామంది తీసుకుపోతున్నారు. ఈ సందర్భంలో 2004 చర్చలు నిజంగానే కొన్ని నష్టాలు సాధించి ఉండవచ్చు, కానీ విప్లవకారుల ప్రతిష్టను మధ్యతరగతిలోనూ సమాజంలోనూ పెంచాయి. విప్లవకారులు ఎంత హోంవర్క్ చేశారో చూపెట్టాయి. విప్లవకారులు తమ కోసం ఏమీ అడగలేదు, ప్రజల కోసం అడిగారు అనే ఒక అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ప్రజా చైతన్యాన్ని విపరీతంగా పెంచాయి. అందువల్ల చర్చలు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, ప్రజా చైతన్యాన్ని పెంచడానికి విప్లవోద్యమం ఒక అడుగు వెనక్కి వేసైనా సిద్ధపడే ఒక వర్గ పోరాట రాజకీయాలలో భాగమైన అంశం ఆ చర్చలను అందువల్ల సమర్థిస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఎందుకు సమర్థించాలంటే ప్రభుత్వానికి కూడా వెసులుబాటు వస్తుంది. ఇటు కాల్పుల విరమణ ప్రకటిస్తే అటువైపు కూడా నష్టాలు ఆగిపోతాయి. కనుక ప్రభుత్వం కూడా, కానీ ఈ ప్రభుత్వం అందుకు సిద్ధపడకపోవచ్చు. అయినా సరే ప్రజా చైతన్యానికి ఉపయోగపడుతుంది కాబట్టి, చర్చ జరుగుతుంది కాబట్టి, ప్రజలలో రాజ్యాంగం గురించి, రాజ్యాంగ ఆదర్శాల గురించి, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నిర్వహించవలసిన కర్తవ్యాల గురించి, ప్రజల హక్కుల గురించి ఒక చర్చ జరుగుతుంది కాబట్టి అందుకోసం చర్చలు జరగాలి అని అంటున్నాము. చర్చల కన్నా ముందు మొట్టమొదట సీజ్ ఫైర్ జరగాలి, కాల్పుల విరమణ జరగాలి. అది ఇవాళ ప్రజల డిమాండ్ అని గత 2 నెలలుగా తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ బహుశా ఒక 30-40 సభలు జరిగాయి. 30-40 చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. కనీసం 100 మంది దాని మీద తమ అభిప్రాయాలు ప్రకటించారు. అభిప్రాయాల్లో చర్చనీయాంశాలు ఉండొచ్చు, కానీ ప్రభుత్వం సీజ్ ఫైర్ ప్రకటించాలి అనే డిమాండ్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, ఢిల్లీలో ఏర్పడిన కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ దగ్గర నుంచి రాష్ట్రాలలో, నిన్న సాయంత్రం కలకత్తాలో ఏపీడీఆర్ ఆధ్వర్యాన ఒక పెద్ద ఊరేగింపు జరిగింది. దేశవ్యాప్తంగా శాంతి చర్చల, కాల్పుల విరమణ ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. దీన్ని గుర్తించడం, దీన్ని ప్రచారం చేయడం, శాంతి చర్చలకు, కాల్పుల విరమణకు ప్రభుత్వం లొంగి వచ్చేలా చేయడం మనందరి బాధ్యత అని చెప్తూ ఇంత సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత.